ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియాతి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. చాలా గందరగోళం జరుగుతూ ఉంది. చాలా ఈరోజు బోధకుల మధ్య జరుగుతున్నటువంటి రణభేరి అనాలో లేకపోతే దైవజనుల మధ్య చెలరేగుతున్నటువంటి దుమారం అనాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకే ఈరోజు మీకు తమిళ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సోషల్ మీడియాలో అబద్ధ బోధకుల మధ్య నలిగిపోతున్న క్రైస్తవ్యం. ఈరోజు దేని నమ్మాలో దేని నమ్మకూడదో, ఎవరి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే సంయుక్తంలో పడిపోయింది నేటి క్రైస్తవ ప్రపంచం. క్రైస్తవుడికి అర్థం కావటం వల్ల దేని నమ్మాలి దేని నమ్మకూడదు అని క్రైస్తవుడికి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే బోధకుల మధ్య జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలు చూస్తున్నప్పుడు ఎవరిది వాస్తవము, ఎవరిది న్యాయము, ఎవరిది సత్యం, ఎవరిది అసత్యం, వీటి మధ్య విరుకును పడిపోయారు క్రైస్తవులు. ఆఖరికి కాస్త కూస్తో అప్పుడప్పుడే యేసు ప్రభుని నమ్ముకుంటున్నటువంటి ప్రజలు కూడా అపనమ్మకం ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. సర్వశక్తి గల దేవుని పిల్లలుగా పేరుగాంచి క్రైస్తవ పేరు పెట్టుకొని ఈరోజు ఎవరికి వారే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంతకీ నేను మీ ముందుకు రావడం గల కారణం ఈరోజు ముఖ్యంగా సమాజంలో కొందరికి ఉన్న ఆ డౌట్ క్లియర్ కావాలి. నేను ఈరోజు ఎవరినో తప్పు పడదామని కాదు, ఎవరి మీద ద్వేషంతో నేను రాలేదండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సూటిగా చెప్తున్నాను. ఈరోజు ఈ వీడియో దయచేసి ఎవరు మిస్ కావద్దని ప్రేమపూర్వకంగా 2 చేతులెత్తి నమస్కరించి నేను ప్రేమతో మీ అందరికీ విన్నవిస్తున్నాను. ఎవరు కూడా ఈరోజు ఈ వీడియో మిస్ కావద్దు. ఎందుకు అంటే నిజం తెలియాలి, వాస్తవం తెలియాలి. ఈ వీడియో కూడా ఎక్కువగా బోధకులను ఉద్దేశించే మాట్లాడబోతున్నా. ఎందుకంటే క్రైస్తవ్య ప్రపంచం నలిగిపోతూ ఉంది. ఇప్పుడు ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. ఏది నమ్మాలి ఇప్పుడు, ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అబద్ధం అర్థం కావట్లా. ఒకరిని చూస్తే ఎలా అంటున్నారు, ఒకరు ఎలా అంటున్నారు. ఒక్కొక్కరు స్వస్థతలు ఉన్నాయంటున్నారు, మరొకరు స్వస్థతలు లేవంటున్నారు. ఇంకొకరు ప్రవచనాలు ఉన్నాయంటున్నారు, ఇంకొకరు ప్రవచనాలు లేవంటున్నారు. రకరకాల తారతమ్యాలు, అసలు ఈ పేరు పెట్టి పిలవడాలు ఇవన్నీ, అసలు ఈ ఎర్ర చొక్క వేసుకున్నాడు, నల్ల చొక్క వేసుకున్నారు, అసలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? దీన్ని బైబిల్ ఆధారంగా ఎవరిని ఏమి మనకు కించపరచకుండా రెఫరెన్స్ చూపిస్తూ మనం ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది. అయితే మీ అందరూ మాట చెప్పాలి. దయచేసి ప్రేమపూర్వకముగా నేను మనవి చేస్తున్నానంటే, ఈయన పలానాయన తాలూకా పలానాయన మనిషి అని ఎప్పుడు అనుకోబాకండి. నేను చెప్పానా పలానాయన తాలూకా అని? నేను చెప్పలేదే. నేను పలానా వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని ఏ ఫొటోస్ కానీ ఎక్కడైనా మీరు చూపించగలరా? ఒకవేళ నాకు సోషల్ మీడియాలో నాకు వ్యూస్ ఎక్కువ రావాలనో, లేకపోతే సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావాలనో, లైక్స్ ఎక్కువ రావాలనో, లేకపోతే నేనేదో గొప్పవాడిని కావాలనో నేను ఎవరి పక్క ఫోటోలు దిగి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర దిగి నేను లేదే. పలానాయన మనిషి, ఈయన పలానాయన తాలూకా అని దయచేసి కొద్దిసేపు పక్కకు పెట్టండి. దయచేసి కొద్దిసేపు పక్కకు పెట్టి ఈరోజు ప్రేమపూర్వకంగా గొప్ప గొప్ప దైవజనులు, బైబిల్ తెలిసిన పండితులకి ఈ టైటిల్, బైబిల్ తెలిసిన పండితులకి ఈ టైటిల్, బోధకుడిని, సేవకుడిని, దైవజనుని చెప్పుకునే వారికి ఈ టైటిల్. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఐక్యత లేదండి. మెయిన్ దైవజనుల మధ్య ఐక్యత లేదండి. దైవజనుల మధ్య ఐక్యత లేనప్పుడు ఏమండి విశ్వాసుల మధ్య ఐక్యత ఎలా వస్తుందో చెప్పండి. బోధకుల మధ్య, రెవరెండ్ల మధ్య, బిషప్పుల మధ్య, పోపుల మధ్య, సువార్థికుల మధ్య, సేవకులను చెప్పుకునే వారి మధ్య ఐక్యత ఎక్కడుంది చెప్పండి. ఆ సంఘాన్ని చూస్తే ఈ సంఘానికి పడదు, ఈ డినామినేషన్కి ఆ డినామినేషన్ పడదు, ఈ ఫెలోషిప్కి ఆ ఫెలోషిప్ పడదు, ఈ గ్రూపులో ఆ గ్రూప్ పడదు, ఆ గ్రూపులో ఉన్నవాడికి ఈ గ్రూప్ పడదు. పేరు అందరూ ఒకే యేసు రక్తంతో కడగబడ్డామని చెప్పుకుంటూ కొట్టుకొని చస్తున్నారు.
కొట్టుకొని చస్తున్నారు. ఎంత నీచమైనటువంటి కార్యం అండి. బోధకులకు ఐక్యత లేనప్పుడు విశ్వాసులకు ఐక్యత ఇంకెక్కడో చెప్పండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని అందరూ బోధించుకుంటున్నాం, అందరూ చెప్పుకుంటున్నాం. ఎవరినెవరు తగ్గించుకున్నారు చెప్పండి? సద్విమర్శ అని అంటున్నాం. సద్విమర్శ అని చెప్పేసి అనేక మందిని ఈరోజు సద్విమర్శ, సత్య విమర్శ, వాక్య విశ్లేషణ పేరు మీద తిట్టుకుంటున్నారు. ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఒక తండ్రి పిల్ల కదా మీరంతా, ఒక తండ్రి పిల్ల గారా? సోషల్ మీడియాలోకి ఎందుకు రావాలి? ప్రతి విషయాన్ని మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు కదా. ఈరోజు క్రైస్తవ్యం ఎంత నలిగిపోతూ ఉంది, ఏది వాస్తవం అర్థం కావట్లేదు. ఒక అన్యుడికి ఈరోజు ఈ క్రైస్తవ్యాన్ని పట్టిస్తున్నారు. ఈరోజు బైబిల్ ఒక అపవిత్రమైన గ్రంథంగా వాళ్ళ దృష్టికి ఈరోజు బైబిల్ని నలిపేస్తూ కాల్ చేస్తున్నారు. మొన్నటికి మనం చూస్తే ఆ హెబ్రోనుకు సంబంధించిన ఆ బస్సు వెళుతుంటే బస్సులో ఉన్న దైవజనులందరినీ ఆపి కొట్టబోతున్నారు. ఎంత ధైర్యం అసలు! కారణం ఈరోజు సోషల్ మీడియాలో బోధకుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల. ఒకసారి బైబిల్లో మీరు చూడండి, ఒకసారి 103వ కీర్తన తీయండి. బైబిల్లో 133వ కీర్తన మొదటి వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. ఆమేన్. ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రేమైన దేవుని పిల్లలరా, ఉందా ఐక్యత? ఎవరిలో ఉంది చెప్పండి ఐక్యత? నన్ను నేను తగ్గించుకుంటూ చెప్పుకుంటూ ఎవరికవారే రెచ్చిపోతున్నారే. ప్రేమ ఎక్కడ కనబడి చెప్పండి? ఒకనాటి దైవజనుల్లో ఈ ఉక్రోషాలు, ఈ ఆవేశాలు, యూస్ కొరకు ప్రాకులాడుతూ అడుక్కు తింటూ యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్ కోసం ఒకడి మీద ఒకడు నింద వేసుకుంటూ పరలోకమందున కన్న తండ్రిని దుఃఖపెడుతూ పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నారే. ఒకనాడు డిఎల్ మూడి గారిని మనం చూసాం, సాధు సుందర్ సింగ్ గారిని చూసాం, భగత్ సింగ్ గారిని మనం చూసాం, ఏడి శిఖమణి గారిని మనం చూసాం, ఒక ఏసన్న గారిని చూసాం ఓసన్న మినిస్ట్రీలో. ఇలా గొప్ప గొప్ప దైవజనులు ఎంతమంది గొప్ప. ఒక ఆర్ఆర్కే మూర్తి గారిని మీరు చూడండి, విలియం కేరీ గారి పరిస్థితి మీకు తెలుసు కదా. అందరూ గొప్ప చెప్పుకుంటూ సాక్ష్యాలు 39 భాషల్లో బైబిల్ రాశాడు. కానీ ఈరోజు క్రైస్తవుల్లో ఒక తాటి మీద లేరు. ఈరోజు మళ్ళీ ఒక్కటే గ్రంథం అందరి చేతిలో ఉంది, ఒక్కటే గ్రంథం, ఒక్కటే బైబిల్. అసలు ఐక్యత గురించి చివరి ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడో చూడండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఐక్యత లేని ఈ సమాజానికి దేవుడు రాయిస్తూ ఏమన్నాడో ముందుగా చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూస్తే, ఆత్మ కలిగించు ఐక్యతను, 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలండి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. ఆమేన్. చాలు. దీర్ఘ శాంతము అంటున్నాడు ఇక్కడ. మీరు పిలువబడిన పిలుపును బట్టి ఒకరినొకడు, అంటే ఎంత చక్కటి మాటలు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. దేంట్లో శ్రద్ధ ఉండాలంట? ఐక్యత. ఆ ఐక్యత కూడా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలి. ఎక్కడుందండి శ్రద్ధ? ఇప్పుడు ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధగా కాపాడుకునేవారు ఎవరున్నారు చెప్పండి? ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో ఉండండి అంటున్నాడు. ఎక్కడుందండి ఐక్యత? సరే, ఎందుకు పాయింట్కి వస్తున్నా. సరే, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయం ఏంటి అంటే, ముందుగా ప్రవచనాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఇప్పుడు. దయచేసి ఈ వీడియో మీరు జాగ్రత్తగా గమనించండి. దయచేసి వీలైతే మీకు మంచి మనసు ఉండే, మీకు ఇష్టం ఉంటే దయచేసి షేర్ చేయండి. ఇది అందరికీ తెలియాలి. క్రైస్తవుడు నలిగిపోతున్నాడు ఇప్పుడు, ఏది వాస్తవం అర్థం కావట్లా. ముందుగా ప్రవచనాల గురించి మనం మాట్లాడదాం. స్వస్థతల గురించి తర్వాత తీసుకొద్దాం. ముందు ప్రవచనాలు అనేది, అసలు ప్రవచనాలు ఉన్నాయా లేవా, ఆ ప్రవచనాలు జరుగుతాయా జరగవా? బైబిల్ చూద్దాం. పలానా ఆయన చెప్పాడు, లేకపోతే వీళ్ళు చెప్పాడు అన్నట్టు. బైబిల్ ఏం చెప్పింది అది అవసరం. బైబిల్ ఏం చెప్పింది అది మనకి అవసరం. బైబిల్ ఏం చెప్పింది చూద్దాం ఒకసారి. 2వ పేతురు రాసిన పత్రిక చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ముందుగా ఒక మాట చూద్దాం. బిలాము గురించి రాయబడింది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను
చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అది ఇక్కడ సందర్భం ఏంది? ఇక్కడ బాలాగరాజు పిలిచాడు బిలాం ప్రవక్తని. ఆయన వచ్చి ఇశ్రాయేల్ ప్రజల మొత్తం శపించమన్నాడు. అన్నప్పుడు బాలాకరాజు బిలాము ప్రవక్త ఎందుకు పిలుస్తున్నాడు? దైవజనులకు మీ అందరూ తెలుసు కదా, తెలుసు. మీకు తెలిసిన విషయం నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం, కానీ ఇక్కడ చిన్న క్లూ ఉంది. ఇతని నోట్లో ప్రవచనం ఉంది. ఇతడు ఏ చెప్తే జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. అయితే ఈ విషయం ఏంటంటే, ఇతడు వెళ్ళి ఇశ్రాయేలుని శపిస్తాడని చెప్పేసి బిలాము నోట్లో ఉన్న ప్రవచనాన్ని దేవుడు తీసేయలేడు. ఎందుకంటే ఒకసారి వరం ఇచ్చాడు అనుకోండి, ఆయన తీసేయలేడు. ఆ వరాన్ని ఇచ్చాడు బిలాముకి, ప్రవచించవచ్చు, ప్రవచించే వరాన్ని ఇచ్చాడు. అయితే ఆ ప్రవచన వరాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాడు? తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. నేటి క్రైస్తవ ప్రపంచంలో కొందరైన బోధకులు, అందుకే అక్కడ టైటిల్ మీద మీకు ఇచ్చాం, అబద్ధ బోధకుల మధ్య నలిగిపోతున్న క్రైస్తవం. మరి అందరు అబద్ధ బోధకులు నేను కూడా అంటలేదండి. మరి మేము అబద్ధ బోధకులు మీరు నన్ను అంటారేమో, నేను అంటదండో. ఈరోజు యూట్యూబ్లో అనేక మంది కామెంట్స్ చూస్తుంటే అనేక మంది ఈరోజు క్రైస్తవేతరులు అబద్ధ బోధకులు అంటారు. నేను అంటలేదు అబద్ధ బోధకులని. ఈరోజు బోధకుల మధ్య జరుగుతున్న రగడ, బోధకుల మధ్య జరుగుతున్నటువంటి ఆ సిచ్చు, ఐక్యత లేనటువంటి ఆ మాటలు చూస్తుంటే ఈరోజు అబద్ధ బోధకులని ఈరోజు మార్కు వేస్తున్నారు. ఏమి రానివాడు కూడా బోధకుడు అంటే ఇరుసుకబడిపోతున్నాడు. ఒకనాడు దైవజనులు చూస్తే అందరూ గడగడలాడిపోయేవాడు. ఈరోజు దైవజనులు చూస్తే ఏదో మత పిచ్చోడు వస్తున్నాడు అన్నట్టు అనుకుంటున్నారు జనం. కారణం ఏంటంటే క్రైస్తవ బోధకుల్లో ఐక్యత లేదు. అందుకే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుడు ఎందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపుకు తగ్గినట్టుగా దీర్ఘశాంతము కలిగి ఉండాలి అని వాక్యం రాస్తున్నాడు. బిలాము ప్రవక్త వెళ్ళిపోయాడు. బాలాకరాజు పిలిచినప్పుడు దేవుడు ముందు చెప్పాడు వెళ్ళొద్దని, కానీ వెళ్ళాడు. ఏం చేశాడు మీకు తెలుసు కదా. ఏం చేశాడు? అతడు బాలాకు రాజు మాట వింటున్నాడు. ఎందుకు? వెండి బంగారముల కొరకు అతడు ఆశపడ్డాడు. వెండి బంగారాల కొరకు ఆశపడి అతడు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఇదిగో దేవుడికి వ్యతిరేకంగా అతడు చేయబోతున్న ప్రవచనాన్ని బట్టి ఏం జరిగిందో ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి ఏం చెప్తాడు. ఆ గాడిద ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. అడ్డగించను అంటే ప్రవచనం చెప్పొచ్చు, కానీ ఆ ప్రవచనాన్ని దేనికి వాడుకోకూడదు? తన స్వార్థానికి వాడుకోకూడదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో 6వ వచనంలో ప్రవక్తల ఆత్మలకు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను అంటాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ ప్రవక్తల ఆత్మలకు త్వరలో సంభవింపవలసిన వాటిని, అక్కడ ప్రాముఖ్య విషయం చదువుతున్నది అంతా కాకుండా, తన దాసులకు చూపుటకై తన దూతలను పంపెను. అంటే ప్రవక్తల ఆత్మలకు ఏమిచ్చాడు? త్వరలో సంభవింపవలసిన వాటిని, అంటే సంభవింపబోయే వాటిని, లేకపోతే జరగవలసిన వాటిని, జరగబోయే వాటిని చెప్పగలిగిన వరాన్ని ప్రవక్తలకు ఇస్తున్నట్లుగా బైబిల్లో రాయబడింది. రైట్, బాగుంది. అయితే ఈ ప్రవచనాల గురించి పౌలు గారు కూడా ఏమన్నాడో మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసి పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఆడ మొదటి వచనంలో విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అంటున్నాడు. విశేషముగా మీరు అపేక్షించమంటున్నాడు. అదే 14వ అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే ప్రవచించువాడు సంగమనకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడంటున్నాడు. అదే 14వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూడండి. ప్రవచించుట విశ్వాసులకే సూచకమై ఉన్నదే. ఆమేన్. అంటే ప్రవచించవచ్చు, బాగానే ఉంది, ప్రవచించవచ్చు, మంచిదే. ప్రవచనం చెప్తాడు కదా, విశేషముగా మీరు ప్రవచనం అపేక్షించండి. ప్రవచన వరాన్ని సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ప్రవచించడం విశ్వాసులకే సూచకమైంది. అంటే ప్రవచించడం ఎక్కడ ప్రవచించాలి? అన్యజనుల మధ్య కాదు, సంఘానికి వస్తారే ఆత్మీయులు, దేవుని కొరకు బతుకుతున్న వారు ఉంటారే,
విశ్వాసులకు సూచకమై ఉన్నదంటే దేవుని నమ్మిన విశ్వాసుల దగ్గర నువ్వు ప్రవచించవచ్చు. ఇక ఆ ప్రవచనం కూడా నీ ఇష్ట ప్రకారంగా బిలాములాగా ప్రవచించకూడదు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 9వ వచనములో నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. ఆమేన్. నేను వారిని పంపలేదు. ఏమన్నాడు ఇక్కడ? నేను వారిని పంపలేదు అంటే ఈరోజు ప్రవచనాలు చెప్పొచ్చు కానీ ఈరోజు ప్రవచనాన్ని అడ్డు పెట్టుకొని ఏం ప్రవచిస్తున్నారు? అబద్ధ ప్రవచనములు ప్రవచిస్తున్నారు. అదిగో ఎర్ర చొక్కా వేసుకొని వచ్చావు, నల్ల చొక్కా వేసుకొని వచ్చావు, ఎల్లో చొక్కా వేసుకున్నావు, ఎల్లో చీర, లేకపోతే బ్లూ చారీ. ఇవి ఎక్కడున్నాయి అసలు? యేసు ప్రభు ఎంతమంది కూడా పిలవలేదే, అపోస్తులను పిలవలేదే, ఇది ఇలా ఎక్కడ పిలవలేదే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రవచించడం తప్పు లేదు, ఆ ప్రవచనాలలో ఆ పిలవటం, ఆ నిర్లక్ష్యాన్ని గురించి, ప్రవచనాల గురించి తెస్సలోనికు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం తీయండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనములో ప్రవచించుట నిర్లక్ష్యము చేయుకుడి అంటే అర్థం ఏంది? నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడబాకండి అన్నాడు. ఇంకా పాత నిబంధన కాలంలో చూస్తే ఏవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు 28వ వచనం చూస్తే మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు అంటాడు. అక్కడ ఏవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 28వ వచనం అంటాడు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు. అది ఎక్కడ నెరవేరింది? అపొస్తలుల కార్యాలు కొత్త నిబంధనలో కూడా ఉంది కదా. 21వ అధ్యాయంలో పిలుపుకు 4 కుమార్తెలు ఉంటారు, వాళ్ళు కన్యకలు. అడే రాబడింది 21వ అధ్యాయం 9వ వచనం మీరు చూస్తే 21 అపొస్తలుల కార్యాలు 21 9వ వచనంలో పిలుపు కుమార్తెలలో 4 కుమార్తెలు కూడా ప్రవచించువారు 6 కన్యకలు. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ప్రవచనాలు ఉన్నాయి, తప్పులేదు, తప్పకుండా ప్రవచనం జరుగుతుంది, నెరవేరుతుందో సందేహపడబాకండి. ఇంకా నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ప్రవచనాలు ఉన్నాయి, కాకపోతే ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యంగా ప్రవచించకూడదు అంటున్నాడు. ఈరోజు చాలామంది ఎంత ఘోరంగా, ఇప్పుడు ఉదాహరణకి కారు పరిగెడుతుంది అనే ప్రవచనం ఎత్తారు దైవజనులు. అది నేను పేరు చెప్పకూడదు అనుకున్నాను కాబట్టి నేను చెప్పడం నాకు నిమిషం పడదు, నాకు భయం లేదు, అసలు నేను భయపడే వ్యక్తిని కాదు, మీకు తెలిసిన సంగతి. ఐ డోంట్ కేర్. నేను వాక్యాన్ని బట్టి చెప్తున్న సందర్భం. కారు శరవేగంతో వెళ్ళిపోతుంది అన్నారు. మరి కారు వెళ్ళిపోయిందా, ఆగిపోయిందా అంటే ఓడిపోయింది. ఇప్పుడు ఫ్యాను అద్భుతంగా తిరుగుతూ ఉంది ఆగమేఘాలతో అన్నారు, ఫ్యాన్ ఆగిపోయింది. ఇప్పుడు అంటే ప్రవచనాలని నోటికొచ్చినట్టుగా నిర్లక్ష్యంగా మీరు ఎందుకు ప్రవచిస్తున్నారు? ఇప్పుడు అది నెరవేరకపోగా మీరు ఏదో సాకు చెబుతారు. దానిని ఈరోజు క్రైస్తవేతరుడు లేకపోతే ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు, మతోన్మాదులు దీన్ని ఆసరా చేసుకొని చెడుగుడు ఆడుకుంటున్నారు ఈరోజు సేవకుల్ని. ఒక సేవకుడు గుండా అందరు సేవకులకి ఈరోజు తలనొప్పి అయిపోయింది. అసలు బైబిల్కి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతాం, దేవుడికి ఎంత అవమానం చెప్పండి ఇది. అందుకంటాడు, మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య అవమానపరచబడుతుందన్నాడు. ఈరోజు ఇటువంటి ప్రవచనాలు మనం చెప్పటంలో ఎందుకు అటువంటి ప్రవచనం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? క్యాన్సర్ గెడ్డలు పోతాయని, ఆ గెడ్డలు పోతాయి, ఈ గెడ్డలు పోతాయి, లేకపోతే కణుతులు తగ్గుతాయి, ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు అసలు ఈ ప్రవచనాలు. అసలు ప్రవచనాన్ని గురించి దేవుడు చెబుతూ ఒక వండర్ఫుల్ మాట చెప్పాడు. చివరిగా ఈ ప్రవచనాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు అసలైన ఈ రెఫరెన్స్ తెలియకుండా మీరు జారిపోయి కామెంట్స్ రాయకండి, జారిపోయి తొందరపడకండి. ఈ రెఫరెన్స్ చూడండి ఒకసారి. 2వ పేతురు గారు రాసిన పత్రిక, ఇది ఇంపార్టెంట్. ఈ ప్రవచనాలన్నిటికీ ఆయువు పట్టు రెఫరెన్స్ ఇదే. 2వ పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదివిది జాగ్రత్తగా వినండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమునైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఆమేన్. ఇది అంటే
స్థిరమైన ప్రవచనం అంటే అర్థమైంది. ఇక్కడ ఏమంటాడంటే, అంటే ఇప్పటి వరకు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, కరెక్టే. అయితే ఈ ప్రవచనాలన్నిటికంటే స్థిరమైనటువంటి ప్రవచనం ఉన్నది. స్థిరమైన ప్రవచనం అనగా ఆ స్థిరమైన ప్రవచనం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తున్నాడు. స్థిరమైన ప్రవచనము, దాన్ని మీరు అపేక్షించండి, లక్ష్యం ఉంచండి, అలాగైతే మీకు మేలు జరుగుతుంది. ఇంతకీ యేసు ప్రభు గురించి ఆ బాధ ఎందుకు రాయబడిందంటే, స్థిరమైనటువంటి ప్రవచనం అనగా, ప్రవచనం అన ఏదో కాదు, ప్రకటన గ్రంథం ప్రకారంగా వాక్యమే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యకు వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయములో 14వ వచనంలో ఆ వాక్యం శరీరధారిగా వచ్చినటువంటి యేసయ్యే ఆయన ప్రవచనం. ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యంగా ఉన్న దేవుడే ఆయనే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. అంటే ప్రవచనం అంటే వాక్యమే ప్రవచనం. వాక్యం ఎవరో కాదు, యేసు ప్రభు. అది ఎక్కడున్నది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన, అంటే దేవుని వాక్యమే ప్రవచనం. కాబట్టి స్థిరమైనటువంటి ప్రవచనం మనకుందంటే అర్థం ఏంటంటే, ఒకనాడు ప్రవక్తలు చేసినటువంటి ప్రవచనాల కంటే ఇదిగో ఇప్పుడు శ్రేష్టకరమైన వాక్యమైనటువంటి క్రీస్తు వాక్యంగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఈ వాక్యమనే ప్రవచనాన్ని చెప్పి ఆత్మల రక్షణ నిమిత్తమై ఆత్మల భారం కలిగి అనేక మంది ఆత్మల సంపాదనలో ఆత్మకి రక్షణ కలిగినట్లుగా, జక్కయ్యతో ఏమన్నాడు యేసు ప్రభు? జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నాడా? నీకున్న ఆస్తికి ఇంకా డబల్ అయిపోద్దని చెప్పాడా? అలా చెప్పలా. నీకు రోగం పోద్దనలా. ముందు నీ ఆత్మలో ఉన్న రోగాన్ని తీసేయి, నీ ఆత్మలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసేయి. ప్రభువా, నేను ఎవరి దగ్గర తీసుకున్నాను? వారి దగ్గర 1కి 4 అంతలు చెల్లిస్తూ ఉన్నాను అన్నప్పుడు యేసు వెంటనే ఏమన్నాడు? ప్రవచనం, నేడు నీ ఇంటికి రక్షణ. యేసు ప్రభు జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు జక్కయ్యని. కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటారు, మరి పేరు పెట్టి పిలవటం ఏంటి ఈ ప్రవచనాలు అంటే? నేను అంటుంది పలానా ఒక్క దైవజనుడు గురించి కాదండి. దయచేసి ఏదో పాపం ఒక్క దైవజనుడు ఎవరో ఒక ఆయన చెప్పాడు అని ఆయన గురించి అంటలేదు నేను. ఈరోజు చాలామంది బడాబాబులు, పేరుగాంచిన వాళ్ళు, పేర్లు పెట్టి పిలిచే వాళ్ళు ఉన్నారు. అసలు పేర్లు పెట్టి పిలవడము, యేసు ప్రభు జక్కయ్య అని పిలిచాడు, సమరయ స్త్రీని పిలిచాడని చెప్పుకుంటారు. అసలు మీకు ఇంకా విషయం చెప్పాలంటే, అసలు పేర్లు పెట్టి పిలిచే లక్షణం కూడా అపవాదికి ఉందో తెలుసా? సర్వోన్నతునైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అంటున్నాడు మార్కు సువార్తలో. మీరు చూస్తే బైబిల్లో మార్కు సువార్తలో రాయబడింది కదా, సర్వోన్నతునైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అని మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఈ మాట రాయబడ్డాయి. అంటే అపవాది కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని? సర్వోన్నతునై దేవుని కుమారుడా. అంటే యేసు ప్రభు పేరు పెట్టి, యేసు ప్రభు ఎవరని క్రైస్తవులకు తెలియదేమో కానీ అపవాదికి మాత్రం బాగా తెలుసు. ఏబు గురించి ఏమడిగింది? నా సేవకుడిని ఏబు గురించి నీకు తెలుసా? అతడు ఎంత యథార్థవంతుడో అన్నప్పుడు, ఏబు గురించి నాకేందుకు తెలుసు, గొప్ప చెబుతున్నాను, నీ ఏబు గురించి నాకు తెలియదే ఏంటంది. అంటే అర్థమైంది ఇక్కడంటే, అపవాదికి ఏబు ఎవరో తెలుసు, ఏబు భార్య ఎవరో తెలుసు, ఏబు కొడుకులు ఎవరో తెలుసు. కాబట్టి కొడుకుల్ని ఆత్మహత్యేసింది అక్కడ. అర్థమైంది మీకు? అంటే అపవాదికి అన్నీ తెలుసు. పేరు పెట్టి పిలవటం కాదండి ఈ ప్రవచనాలన్నిటికంటే స్థిరమైన ప్రవచనం వాక్యం చెప్పి సంఘాలు బలపరచబడాలి, వాక్యంతో సంఘాలు కట్టబడాలి. వాక్యముతో ఎవరైతే స్థిరముగా సంఘములో స్థాపించబడతారో, వాక్యముతో బలం పొందుకున్నవారు, వాక్యముతో నిర్మితమైనటువంటి క్రైస్తవ విశ్వాసులు, వాళ్ళు ఆయన రాకడ వరకు చెక్కు చెదరు. అది అద్భుతాలు లేకపోతే ప్రవచనాలు నమ్మినోళ్ళు అవి జరుగుతుంటేనే వస్తారు కదా, లేకపోతే వాళ్ళు రారు. అందుకే వెలిచూపు విశ్వాసం ఉండదు అంటాడు పౌలు గారు. అసలు ఇంతకీ సరే, ప్రవచనాల గురించి ఓకే బాగుంది, ఇంతకీ స్వస్థతల గురించి మీరు ఏమంటారు ఎల్పి యాకోబు గారు అని మీరంటే?